హాయ్ అండి, వెల్కమ్ టు లేకస్ రెసిపీస్. ఈరోజు మనం గుత్తి వంకాయ కర్రీని ఇంట్లో సింపుల్గా ఒక హాఫ్ అన్ అవర్లో ఎలా ప్రిపేర్ చేసుకోవాలనేది చూద్దామండి. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ప్రాసెస్లో ట్రై చేయండి. ముందుగా ఒక కడాయి పెట్టుకొని అది వేడెక్కగానే ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న వాటిని ఒక బౌల్లో వేసుకొని చల్లారిన తర్వాత పొట్టు తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 1.5 టేబుల్ స్పూన్ నువ్వులను వేసుకొని వాటిని కూడా చిటపటలాడే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న నువ్వుల్ని వేరొక బౌల్లోకి వేసుకొని పక్కకు పెట్టుకోవాలి. ఇప్పుడు నువ్వులు వేయించుకున్న తర్వాత ఇందులోనే 1 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. వేసేసుకొని 1.5 టీ స్పూన్ ధనియాలని వేసుకోవాలి. వేసేసుకొని ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత 1/4 టీ స్పూన్ మెంతులను కూడా వేసేసి 4 జీడిపప్పు వేసి వీటిని కూడా లో ఫ్లేమ్లో నిదానంగా ఫ్రై చేసుకోవాలి. ఎప్పుడైనా కూడా మసాలాలు అనేటివి మాడిపోకుండా లో ఫ్లేమ్లో నిదానంగా కొంచెం టైం పట్టినా కూడా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లో వేసుకొని 1 టేబుల్ స్పూన్ కొబ్బరి పొడి వేసేసి మంచిగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న పౌడర్లో ఇప్పుడు 1.5 టేబుల్ స్పూన్ కారం వేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి వేసుకోవాలండి. తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. 1.5 టీ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. వేసేసుకొని 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒక మీడియం సైజ్ ఆనియన్, ఒక చిన్న టొమాటో వేసేసి మూత పెట్టుకొని మొత్తం పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకొని పెట్టుకున్న తర్వాత 1/2 కేజీ వంకాయలని తీసుకొని, నల్ల వంకాయలు తీసుకున్నానండి. ఇవి గింజలేని వంకాయలని తీసుకొని మంచిగా నీట్గా వాష్ చేసుకొని వేరొక గిన్నెలోకి వంకాయలు మునిగేలాగా వాటర్ని తీసుకొని అందులోకి 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసేసుకొని ఇప్పుడు ముందుగా క్లీన్ చేసుకున్న వంకాయల్లో ఒక్కొక్కటిగా తీసుకుంటూ ఇలా 2 కాట్లలాగా పెట్టుకోవాలి. పెట్టుకొని 4 ముక్కలుగా చేసుకొని పురుగు ఏమన్నా ఉందా లేదా చెక్ చేసుకొని ఇప్పుడు వంకాయలన్నీ కూడా ఆ ఉప్పు నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఉప్పు నీళ్ళల్లో వేసుకుంటే మనకి వంకాయలు వెగటగా లేకుండా కండ్రెక్కకుండా ఉంటాయన్నమాట. ఇప్పుడు ఇలా వంకాయలన్నీ కూడా ముక్కలుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళలో వేసేసి అవి కొంచెం ఉప్పు పట్టిన తర్వాత ఇప్పుడు ముందుగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని వంకాయలలోకి పూర్ణంలాగా లోపల ఫిల్ చేసుకోవాలి. ఇలా మీరు చూసే విధంగా మొత్తం వంకాయల లోపలికి అనేసి పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ పూర్ణం అంతా ఇలా పెట్టేసుకొని ఇప్పుడు ఈ వంకాయల్ని ఒక ప్లేట్లోకి పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మిగతా వంకాయలకు కూడా అలాగే ఓపెన్ చేసుకుంటూ పూర్ణం అనేది లోపలికి ఫిల్ చేసుకొని వంకాయల మొత్తాన్ని కంప్లీట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని అందులోకి 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. వేసేసుకొని ఆయిల్ వేడెక్కగానే ఇప్పుడు మసాలా నింపుకున్న వంకాయలన్నీ కూడా ఆయిల్లో వేసుకోవాలి. మరి బాగా వేడిగా ఉండొద్దండి, ఆయిల్ మీడియం హీట్ ఉంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా కడాయిలో వేసేసుకొని ఇప్పుడు 1 టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. వేసుకొని ఇప్పుడు వంకాయల్ని కొంచెం నిదానంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 10 మినిట్స్ పాటు మంచిగా ఆయిల్లో మగ్గనివ్వాలి. ఇలా మంచిగా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు అదే ఆయిల్లో ముందుగా మిగిలిపోయిన మసాలా ఉంటుంది కదండి, అది ఆయిల్లో వేసేసుకోవాలి. వేసుకొని వంకాయలతో పాటు మసాలా అంతా కూడా బాగా కలుపుకుంటూ దగ్గరగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే మనకి పచ్చివాసన అనేది పోతుందన్నమాట. ఈ లోపల మనకి వంకాయలు అనేవి కూడా మంచిగా మెత్తగా ఉడికిపోతాయి. ఇప్పుడు ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలన్నిటిని కూడా బాగా ఫ్రై చేసుకోవాలి మసాలాతో పాటు. ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత 1/2 కప్పు చింతపండుని వేసుకోవాలి. తినేదాన్ని బట్టి పులుపుని వేసుకోవాలండి. కొంతమందికి ఇష్టం ఉండదు కాబట్టి అలాగే కూడా డైరెక్ట్గా మనం తినేయచ్చు. ఇప్పుడు ఇలా చింతపండు వేసిన తర్వాత 1 కప్పు వాటర్ని వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా కొంచెం ఉడికిన తర్వాత సాల్ట్ అనేది చెక్ చేసుకొని 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసి ఒక 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని నిదానంగా ఉడికించుకోవాలి. ఇలా ఉడికిపోయిన వంకాయల్ని ఒకసారి మనం ఫోక్తో కానీ స్పూన్తో కానీ చెక్ చేసుకుంటే ఇలా సాఫ్ట్గా రెడీ అయిపోతుందండి వంకాయ. మనకి గింజ అనేది లేకుండా వంకాయల్ని తీసుకుంటే కర్రీ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇలా పూర్తిగా ఉడికిపోయిన కర్రీలో కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి కలుపుకొని ఫ్లేమ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుంటే ఎంతో టేస్టీ అయిన గుత్తి వంకాయ కర్రీ రెడీ అయిపోయిందండి.
ఇది బగారా రైస్లో కానీ వైట్ రైస్లో కానీ ఎందులోకైనా చాలా బాగుంటుంది. ఒక్కసారి సింపుల్గా ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేయండి. నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి లేకాస్ రెసిపీస్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.